ఈ పేపర్ ఏపీ 10th క్లాస్ సోషల్ స్టడీస్ పేపర్ SA1 పేపర్ 2024-2025లో జరిగిన పేపర్ ఇది. ఈ పేపర్ల ఇంపార్టెన్స్ ఏంటంటే 2024-2025 నుంచి మనకు సిలబస్ మారింది 10th. సో ఈ SA1 పేపర్లు గవర్నమెంట్ ఇచ్చిన పేపర్లు అనమాట. ఈ పేపర్లు గుంటూరు నుంచి ఒక స్టూడెంట్ మనతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతానికి తన పేరు రాయొచ్చు అనే క్లియరెన్స్ మాకు ఇవ్వలేదు కాబట్టి తన పేరు మేము రాయట్లేదు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి, అవి కూడా అప్లోడ్ చేస్తాం. సో ఈ పేపర్లు ఇంపార్టెంట్ ఎందుకు ఇందాక అనుకున్నట్టుగా మనకు సిలబస్ మారింది ఈ సంవత్సరం నుంచి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు గవర్నమెంట్ పేపర్ అంటే బోర్డు ఇచ్చిన పేపర్ ఇది. సో దీంట్లో వచ్చే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవ్వచ్చు, లేదా మోడల్ తెలుస్తుంది మనకు ఎలా క్వశ్చన్లు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అనేది. మీకు 10th క్లాసు పాత పేపర్లు అంటే ఇంతకు ముందు జరిగిన ఫైనల్ ఎగ్జామ్ పేపర్ల లింకులు కావాలంటే డిస్క్రిప్షన్లోనూ దొరుకుతాయి, ఫస్ట్ కమెంట్లు కూడా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్కుల క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ మనకు ఏ సెక్షన్లో ఎన్ని మార్కులు ఉంటాయి, ఈ క్లారిటీ అంతా ఈ మోడల్ పేపర్స్ నుంచి లేదా SA1 పేపర్ నుంచి మనకు వచ్చేస్తుంది. మీకు మా ఛానల్లో 10th కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వీటివి కూడా కనీసం 7-8 సంవత్సరాల పాత పేపర్లు దొరికేస్తాయి. మీరు కావాల్సిన పేపరు మా ఛానల్లో మీకు దొరికేస్తుంది ఆల్మోస్ట్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి పంపడం మర్చిపోవద్దు. స్పెషల్గా చెప్పాలంటే ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు పంపండి. మీకు బోర్డు నుంచి వచ్చిన అదే గవర్నమెంట్ నుంచి వచ్చిన SA1 పేపర్లు ఉన్నా షేర్ చేయండి. ఇప్పుడు ప్రీ ఫైనల్స్, ప్రీ పబ్లిక్ పేపర్స్ అవన్నీ జరుగుతూ ఉండొచ్చు. ఏవైతే గవర్నమెంట్ నుంచి వచ్చాయో ఆ పేపర్లు ఉంటే షేర్ చేయండి. మీ స్కూల్స్లో ఇంటర్నల్గా తయారు చేసిన పేపర్లు అయితే అవి అన్ని స్కూల్స్కి ఉపయోగపడవు కాబట్టి అవి వద్దు. ఇప్పుడు సెక్షన్ 4 చూడండి, అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలంట. ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్కులంట. ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారంట. సో ఇలాంటి క్లారిటీ వస్తుంది. అంటే 29th క్వశ్చన్ చూసారనుకోండి, A, B ఈ రెండిట్లో ఒకటి రాయొచ్చు మనం. అలాగే 30 క్వశ్చన్కి వస్తే ఇది మొత్తం ఒకటి A అంట, లేదా Bలో మనకిచ్చిన ఆప్షన్ ఇది రాయొచ్చు అంట. అదే ఈ మోడల్ పేపర్స్ అన్నీ మనకు SA1 పేపర్స్ కానివ్వండి, ఏవైనా మనకి ఏం హెల్ప్ చేస్తాయంటే ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనే హెల్ప్ చేస్తాయి. మేము ఆల్రెడీ బోర్డు నుంచి వచ్చిన మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కూడా కావాలంటే కమెంట్స్లో ఇచ్చేస్తాం, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మేము అప్లోడ్ చేసిన మోడల్ పేపర్స్లో ఏముందంటే మీకు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అదే మోడల్ క్వశ్చన్స్ అని బోర్డు ఇచ్చింది, మేము తయారు చేయలేదు. మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, లేదా మోడల్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇవన్నీ బోర్డు నుంచి రిలీజ్ అయినవే. సో నమ్మకంగా మీరు వాటిని చూసుకోవచ్చు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు
బాయ్.